హాయ్ అండి. ఈరోజు మళ్ళీ మీ ముందుకి ఒక కొత్త ప్రయోగంతో అయితే వచ్చేసాను. ఈరోజు డబల్ కలర్ నింజా స్టార్ అనేది ఎలా తయారు చేయొచ్చో ఈజీగా చూసేద్దాం రండి. దానికి ఒక కలర్ పేపర్ అండ్ గ్రీన్ పేపర్ తీసుకున్నాను నేను. 2 కలర్స్ తోటి నింజా స్టార్ అనేది ఎలా తయారు చేయొచ్చో ఈజీగా చూసేద్దాము. అయితే ఈరోజు నింజా స్టార్ చూస్తూ నేను ఒక చిన్న కథ చెప్తానండి. ఆ కథ వింటూ ఈ నింజా స్టార్ అయితే చూసేసేయండి. ఒక మేకల కాపరి దగ్గర మేకల మంద ఉంటుంది. మేకల మంద డైలీ ఆ మేకల కాపరి డైలీ వాటిని తీసుకొని వెళ్ళి తినిపించి తీసుకొస్తూ ఉంటారు. అయితే ఒకరోజు అందులో ఒక మేకకి ఒక చిన్న మేకపిల్ల అయితే పుడుతుంది. ఆ మేకపిల్లకి ఆ తల్లి కొన్ని మాటలైతే చెప్తుంది. అవి ఏంటి అంటే, తల్లి నువ్వెప్పుడు ఈ మేకల మందని వదిలి వెళ్ళొద్దు, ఎప్పుడు ఈ మేకల మంద ఎటు వెళ్తే అటే వెళ్ళాలి నువ్వు. నేను ఉన్నా లేకపోయినా ఆ మేకలతోనే నువ్వు వెళ్ళాలి. ఇంటికైనా అడవికైనా ఎక్కడికైనా వాటిని వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్తుంది. అయితే ఒకరోజు ఆ చిన్న మేక పిల్లని ఆ కాపరి మేకల కాపరి గట్టి బలమైన తాడుని తలకి కట్టి మటన్ షాప్కి తీసుకొని వెళ్తాడు. అక్కడ మటన్ షాప్ ఆయన దాని మెడలు వంచి కత్తితో నరకబోతున్నప్పుడు అప్పుడు ఆ చిన్న మేకపిల్ల ఆ తల్లితోటి తన మనసులోని మాటల్ని ఇలా చెప్తుంది. అమ్మా, ఎందుకమ్మా నువ్వు అలా చెప్పావు? నువ్వు ఎప్పుడూ ఆ మందతోనే ఉండమన్నావు. ఆ మందని వదిలి ఎటైనా వెళ్తే నీకు ఏదైనా ప్రమాదం ఉంది అని చెప్పావు. ఒకవేళ నేను ఆ మందని వదిలేసి ఎటైనా వెళ్ళుంటే ఈరోజు కొన్ని రోజులైనా బ్రతికేదాన్నేమో. ఎందుకు అలా చెప్పావు అని చెప్పి ఆ మేకపిల్ల మనసులోని తల్లికి మాటలు చెప్తుంది. అయితే ఇందులో తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అంటే, మనము ఒక్కొక్కసారి ఎక్కడో ప్రమాదం ఉంటుంది అని అనుకోకూడదండి. మన పక్కనే మన చుట్టుపక్కల మనకు తెలిసిన వాళ్ళ ద్వారానే మనకి నమ్మక ద్రోహం అనేది లేదా ప్రమాదం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళని నమ్మకూడదు. అదే ఈ చిన్న స్టోరీ. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. నింజా స్టార్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అడగనిదే అమ్మైనా పెట్టదు అన్నం అని అంటారు కదా, అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, అడుగుతున్నాను ప్లీజ్. నింజా స్టార్ ఎలా వచ్చిందో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. డబల్ కలర్ నింజా స్టార్ అనేది ఎలా వచ్చిందో చెప్పండి. చూడండి, వైట్ అండ్ గ్రీన్ కలర్ తోటి నేను నింజా స్టార్ అనేది తయారు చేస్తున్నాను. నేను ఇంతకు ముందే తయారు చేసి పెట్టాను డార్క్ కలర్ గ్రీన్ పేపర్ అండ్ వైట్ పేపర్ తోటి. ఇది వచ్చేసి లైట్ కలర్ గ్రీన్ పేపర్ అయితే తీసుకున్నాను. దాన్ని ఇలా ఫోల్డింగ్స్ తోటి ఎలా ఈజీగా 2 కలర్స్ తోటి నింజా పేపర్ అనేది నింజా స్టార్ అనేది ఎలా వచ్చిందో చూసేసేయండి. చాలా బాగా వచ్చింది కదా. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్.